హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో అమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో అయితే అమ్మ ఊరికి వెళ్ళే రోజు అనమాట. వెనస్డే రోజు బుధవారం అమ్మ ఊరికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారనమాట. నాకు ఫస్ట్ టైం చాలా బాధగా అనిపించింది అమ్మ ఊరికి వెళ్తుంటే. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే నా మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ ఎప్పుడు వచ్చినా 1 డే లేదంటే నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోతుంది. కానీ ఈసారి నాకు హెల్ప్ చేయడం కోసం అమ్మ 5 డేస్ అయితే ఇక్కడే ఉంది. నాన్నను వదిలిపెట్టి అస్సలు ఉండదన్నమాట. నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అమ్మను వదిలిపెడతా అని చెప్పాడు. అమ్మ అయితే చక్కగా ఇల్లంతా శుభ్రంగా పెట్టిందండి. ఇంక ఇదైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మ ఇంట్లో లేదు కదా, పునర్విత్తు చాలా బోర్ కొడుతుందని ఏడుస్తున్నాడు. మా ఆడబిడ్డ వాళ్ళ పాపనైతే తీసుకొని వచ్చానమాట. ఇంక ఇద్దరు మళ్ళీ అక్కడికి వెళ్తాం అత్తయ్య వాళ్ళ ఇంటికని అల్లరి చేస్తుంటే మా ఆడబిడ్డకు ఫోన్ చేస్తే వచ్చింది తీసుకెళ్ళడానికి. అప్పటి వరకు అక్కడి నుంచొని చూస్తున్నాను అనమాట. ఇంకా అమ్మ ముందు రోజు అయితే చాలా బట్టలు అయితే పిండేశారు. ఇంకా అమ్మ వెళ్ళిన రోజు ఆ రోజు మేము ఇప్పినవి ఉంటాయి కదా, అవన్నీ అయితే ఉతుకుదాము, మళ్ళీ ఎప్పుడప్పుడు ఉతకకపోతే చాలా ఇబ్బంది అవుతుందని అయితే వేసుకున్నాను. ఈ స్టూల్ అయితే చాలా హైట్ అయిందండి. ఇంకొంచెం చిన్న స్టూల్ అయితే తీసుకోవాలి. మరి కింద కూర్చొని ఉతకలేం కదా, గట్టి మీద కూర్చుందామని ట్రై చేశాను, అస్సలు అవ్వట్లేదండి, అస్సలు కుదరలేదనమాట. అందుకని ఆ స్టూల్ వేసుకొని కూర్చుంటే పొట్ట అయితే చాలా పెయిన్ వచ్చింది హైట్ అయ్యేసరికి బాగా. ఇంకా ఫాస్ట్గా బట్టలు అయితే పిండేశాను. చీకటి పడే లోపు అయితే పిండేద్దామని అయితే అనుకున్నాను, కానీ చీకటి పడింది. ఎందుకంటే పునర్విత్ కరాటీ డ్రెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని అవి కొంచెము టైం పడుతుంది కదా. అందుకని అసలు అమ్మ ఎట్లా ఉతికిందో ఆ స్టూల్ మీద కూర్చోనని నాకైతే అస్సలు అర్థం కాలేదు. అమ్మ అంటే అంతే కదా, కూతురు కోసము నాకు కష్టం అవుతుందని అమ్మ అయితే చాలా హెల్ప్ చేసింది నాకు. లవ్ యూ అమ్మ. నాకు వాయిస్ ఓవర్ అయితే అస్సలు చెప్పలేకపోతున్నాను, చాలా ఏడుపు వస్తుంది అనమాట. ఇంకా నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా బాక్సులు అవైతే ఉన్నాయి కదా, అవైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. అమ్మ వెళ్ళింది ఇల్లంతా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోమ్మా అని అయితే చెప్పింది. మీ అమ్మలు కూడా ఇంతేనా, వచ్చినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసి అలాగే ఉంచుకోమని చెప్తారా? నేను అదే అంటున్నాను, అమ్మని మిస్ అవుతున్నానని. ఇల్లు అయితే నీట్గా పెట్టేసి ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకొని తడి ఆరిపోయిన తర్వాత మళ్ళీ వేటి ప్లేస్లో అది పెట్టుకోమ్మా అని చెప్పి అయితే అమ్మ చెప్పింది. అందుకని శుభ్రంగా అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఇల్లు అయితే నీట్గా ఉంచుతున్నాను. అక్కడ 2 ఇత్తడి బిందెలు అయితే కనిపిస్తున్నాయి కదా, అవి మా నానమ్మ అయితే ఇచ్చిందనమాట నాకు. మా నానమ్మ గుర్తుగా నేను ఎప్పటికీ వాటిని అలాగే ఉంచుకుంటాను. నాకు చాలా ఇష్టమండి అట్లా పెద్దవాళ్ళు ఎప్పుడో పాతకాలంలో ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మీకు కూడా అలాంటి ఉందా అలవాటు? కమెంట్ చేయండి. అమ్మాయిలు మీరైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడే మీ అమ్మకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మాట్లాడండి, ఎలా ఉన్నావమ్మా, ఏం చేస్తున్నావు, అన్నం తిన్నావా అని. మనం ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులతో మాట్లాడలేనంత బిజీ అయితే ఎప్పుడు ఉండకూడదండి. ఎందుకంటే ఒకప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడదాం అనుకున్నా అప్పుడు కుదరకపోవచ్చు అమ్మ నాన్నతో మాట్లాడడానికి. పునర్విత్ చూశాడు కదా, ఆడుకొని వచ్చి రోజు వాళ్ళ అమ్మమ్మ వాడు ఆ మంచం మీద అయితే పడుకుంటారు కదా, అందుకని అమ్మమ్మ కావాలి, అమ్మమ్మ నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని ఏడుస్తున్నాడు. చెప్పాను కదా అమ్మ నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు ఎలా సర్దిందో చూపిస్తానని. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఏది పెట్టొద్దు, ఇలాగే నీట్గా ఉంచు, ఎక్స్ట్రా ఏం తీసుకొని అన్ని గూళ్ళంతా నింపేసేయద్దు, నీకే ఇబ్బందిగా ఉంటుందమ్మా కడుక్కోవాలన్నా సర్దుకోవాలన్నా అని అయితే చెప్పింది అమ్మ. చాలా థ్యాంక్స్ అమ్మ. ఇంకా పాలైతే కాగబెడుతున్నాను, పునర్విత్ తాగుతాను అన్నాడనమాట. అందుకని డైలీ అయితే తాగడు, ఇలా తాగుతాను అన్నప్పుడు మాత్రమే ఇస్తాను. నాకైతే చాలా హెల్ప్ చేసింది అమ్మ. మీ అమ్మలు కూడా ఇంతేనా? ఇంకైతే నేనైతే పునర్విత్కి అన్నం పెడుతూ నేను కూడా అన్నం తిందామని అయితే కూర్చున్నాను. అమ్మ పప్పు చేసిందనమాట, చాలా బాగుంది. పునర్విత్కి అయితే చాలా నచ్చింది. ఇంకా నేనైతే క్యాలీఫ్లవర్ కూర అయితే చేశాను. బాగుందమ్మమ్మ వేసి పెట్టు అని అయితే చెప్పాడు ముందు రోజు, చాలా బాగుందనమాట. అదే కొంచెం ఉంటే పునర్విత్కి అయితే పెట్టాను.
ఇంకా నేనైతే క్యాలీఫ్లవర్ టమాటా చేశాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అయితే పునర్విత్ కూడా సూపర్ ఉందని చెప్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, చెప్పాను కదా కొంచెం నొప్పిగా ఉంది అంటే ఒత్తుతాడని, నాకు కూడా కాళ్ళు ఒత్తుతున్నాడు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ అమ్మ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడే మీ అమ్మలందరికీ ఫోన్ చేసి మాట్లాడండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్